దొరికింది సార్. మై డియర్ డాక్టర్, చెప్పండి. యువర్ స్టోరీ ఈజ్ సో ఇంప్రెసివ్. థ్యాంక్ యూ. నాకు చాలా బాగా నచ్చింది. అంతేరా ఏంటో చూస్తున్నావు కాళ్ళకు? నేనా? ఏంట్రా పెద్ద బిల్డప్ ఇస్తున్నావు? లీడర్ అయ్యావా ఏంటి? లేదు నువ్వు అవ్వవే. కొడితేనా? నేను గురువు, వాడు శిష్యుడు. నేనేం చెప్తే అది వింటాడు తెలుసా వాడు. ఏంటి వినేది? వాడు వస్తున్నాడు, కింద కూర్చోబెడతాను చూడండి. సరే 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 సరే, లేట్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళావు శిష్య? ఏ ఎంత లేటా? మూడంతా పోదు. ఛీ, మూడంతా చెడగొట్టేశావు. సారీ సారీ డాక్టర్. కూర్చో. కూర్చోవా ఇక్కడే, కింద. ఎక్కడే కూర్చో. ఓకే డాక్టర్, ఈరోజు ఏ స్టోరీ చెప్పబోతున్నారు? ఈ రోజు కథలు లేవు గిదలు. ప్రతిరోజు కథలా ఏంటి? ఏ కథలంటే ఊరికే వస్తా. నాకు ఇంట్రెస్ట్ ఉంది. అది లోపల పెట్టవయ్యా. సారీ సారీ సారీ, చెప్పండి. లోపల పెట్టు. దిస్ ఇస్ నాట్ టు కరెక్ట్ వే. శిష్య Back. లోపల పెట్టు. Ah. బాగా ఆలోచించారా నీ గురించి? ఓకే. మంచి రివెంజ్ స్టోరీ ఉంది. వావ్ 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 వావ్, చెప్పండి 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 చెప్పండి. I like revenge. చూడండి, ఒక అమ్మాయిని రోజు ఒక అబ్బాయి మంచి టెన్షన్ ఉన్నట్టున్నాడు. బస్ స్టాప్ లో ఎదురు చూస్తున్న ఆ అమ్మాయిని రోజు ఒక అబ్బాయి బావున్నారా? మా విషయం పక్కకు పెట్టి నువ్వెలా ఉన్నావో చెప్పమ్మా. సారీ అమ్మా, పండక్కి రాలేకపోయాను. మీ నాన్నగారికి హెల్త్ పాడైంది, హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఆయన జాబ్ కూడా ఇంకా వెళ్ళలేరు. ఏం కంగారు పడకమ్మా, ఈ మంత్ లో ఏదో ఒక జాబ్ చూసుకుంటాను. నెక్స్ట్ మంత్ నుంచి నేను హెల్ప్ చేస్తాను. కొద్దిగా నేను కూడా అమౌంట్ పంపిస్తాను. సరేనమ్మా, ఉంటానైతే. ఇప్పుడు ఒక జాబ్ చూసుకోవాలి. ఈ జాబ్ నాకు కరెక్ట్ సెట్ అవుతుంది. హలో Hello, సార్, మై నేమ్ ఇస్ శృతి. tell me. I called for an interview. This is a data entry job. Okay, Okay, you can come to interview. I'll come sir. Come today. Okay sir, thank you sir. Okay, see you. Excuse me sir. Sit down. Thank you. Sir, these are my certificates. So, you are graduate. हाँ. మీ జాబ్ షిఫ్ట్ 2 నుంచి నైట్ 10 వరకు ఉంటుంది. Okay sir. మీరు చేయాల్సిన వర్క్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తాను. Okay sir, no problem. అంతా ఓకే? Okay. రేపు పొద్దునే వచ్చి జాబ్లో జాయిన్ అయిపో. Okay, thank you. Chala thanks. See you. All the best for your job. Bye sir. Mm, 15,000 శాలరీ అంటే క్యాబ్కి హాస్టల్కి సరిపోదు. బస్తోనే పని కానియాలి. భయ్యా భయ్యా, చెప్పండి. ఇక్కడ బస్సులు ఎప్పటి వరకు ఉంటాయి? రాత్రి 10:30 వరకు ఉంటాయి. అగో అక్కడ చిన్న షెడ్ లాకుంది కదా, అదే బస్ స్టాండ్. రాత్రులు తాగుబోతులు తిరుగుతుంటారు, జాగ్రత్త. సరే, థ్యాంక్ యూ.
హాయ్, నేను మీ అన్న లాంటి వాడిని. భయపడకమ్మా. యాక్చువల్లీ ఈ రూట్ అంత సేఫ్ కాదు. సో అందులోనూ ఒంటరిగా ఉన్నావు కాబట్టి నిన్ను చూసి నేను బండి ఆపాను. నువ్వేం భయపడకమ్మా. బస్సు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. అమ్మయ్య, బస్ వచ్చేసింది. ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు ఈ రోజుల్లో ఎవరిని చెప్పలేకపోతున్నాం. తను చెడ్డవాడు అనుకొని చాలా అనుమానపడ్డా, కానీ తను నాకు సహాయం చేయడానికి వచ్చి నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చాడు. చాలా మంచివాడు అతను. ఎలా అయితేనే ఈ రోజు గడిచిపోయింది, కానీ రేపటి నుంచి ఎలానో ఏమో. ఏం చేస్తాం, తప్పదుగా. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. యా టెల్ మీ. యాక్చువల్లీ రేపటి నుంచి కావాలంటే 10 నుంచి వస్తాను. 1 hour ఎర్లీగా వెళ్తాను సార్. ఎర్లీగా వెళ్తావా? ఒక పని చేయి అయితే, నీకు బదులుగా ఈ షిఫ్ట్కి వేరే వాళ్ళని పెట్టుకుంటా. మళ్ళీ ఎప్పుడన్నా మార్నింగ్ షిఫ్ట్లో జాబ్ కాల్ అయినప్పుడు నేను పిలుస్తాను, అప్పుడు వచ్చి జాయిన్ అయిపోయి. మా కంపెనీకి కంపల్సరీ 2 షిఫ్ట్స్ అవసరం. సో నువ్వు వస్తే సరే. ఓకే సార్, సారీ, వస్తాను. ఓకే రైట్, గో అండ్ డూ యువర్ వర్క్. వాడేమో అర్లీగా పర్మిషన్ ఇవ్వట్లేదు, బస్ ఏమో త్వరగా వచ్చి చావదు. బా లేట్ అవుతుంది. తను మళ్ళీ వచ్చాడే. ఏంటమ్మా ఇక్కడ? ఆల్రెడీ చెప్పాను కదా ఈ టైంలో ఉండడం సేఫ్ కాదనేసి. ఎందుకు ఇక్కడ నుండి ఎప్పుడు బస్ ఎక్కుతావు? అది కాదన్నయ్య, నా జాబ్ టైమింగ్స్ ఇలానే ఉన్నాయి, ప్రతిరోజు ఇంతే. కంపల్సరీగా ఈ జాబ్ చేయాలి. మా ఇంట్లో పరిస్థితి చాలా బ్యాడ్గా ఉంది, అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో ఈ జాబ్ చేయాల్సి వస్తుంది. సరే అమ్మా, నా జాబ్ టైం కూడా ఇదే. రోజు నేను బస్ ఎక్కించిన తర్వాత నేను ఇంటికి వెళ్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. అదిగో బస్ వచ్చింది. బస్ వచ్చింది, నేను వెళ్తాను. సరే అమ్మా, బాయ్. బాయ్ అన్నయ్య, థ్యాంక్ యూ.